వాట్ ఈస్ క్రెడిట్ నోట్? క్రెడిట్ నోట్ అనగానేమి? ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ యొక్క డెఫినేషను మరి యాన్యువల్ ఎగ్జామ్లో ఎలా రాయాలి, దీని యొక్క కంటెంట్ అయితే నేను విజువల్ ఎఫెక్ట్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్రెడిట్ నోట్ అంటే సింపుల్, ఒకసారి చూడండి, స్టోరీ చూడండి. ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ అండి. ఈయన ఓనర్. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న గూడ్స్ను పర్చేజ్ చేయడానికి తన యొక్క కస్టమర్ ఇతను ఉండే కదా, ఇతని కస్టమర్ ఏం చేసిండంటే గూడ్స్ పర్చేజ్ చేసిండండి. గూడ్స్ ఏం చేసి పర్చేజ్ చేసిండు. పర్చేజ్ చేస్తే గూడ్స్ ఇతని దగ్గరికి వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత ఇతనికి అయితే క్యాష్ ఇచ్చిండు అనుకుందాం, ఓకేనా. క్యాష్ ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత ఇతని దగ్గర ఉన్నాయి అనుకుందాం. క్యాష్ బిజినెస్ ఆర్గనైజేషన్లోకి వచ్చినాయి, అంటే వ్యాపార సంస్థలోకి. ఈ గూడ్స్ మరి ఇప్పుడు కస్టమర్ దగ్గర ఉన్నాడు కదా, కస్టమర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ గూడ్స్ అనేది మరి సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాడు. ఏమైనా గూడ్స్ పాడైపోయినాయి ఉంటే ఇతను ఏం చేస్తారంటే కస్టమరు రిటర్న్ చేస్తారండి. ఇప్పుడు రిటర్న్ వచ్చినాయా లేదా? మరి రిటర్న్ వస్తే ఈ రిటర్న్ చేసిన గూడ్స్ అంటే సరుకులు, ఈ గూడ్స్ యొక్క క్యాష్ డబ్బులు ఇతనికి ఇవ్వాలి కదా. సో ఎప్పుడైతే అంటే క్రెడిట్ బేసిస్న అండి, ఉద్దరకు కొన్నప్పుడు ఉద్దరకు క్రెడిట్ బేసిస్న అంటే ఇక్కడ చూడండి, ఈయన క్యాష్ కూడా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూడ్స్, ఈ 2 గూడ్స్ సరుకులను ఈ కస్టమర్ ఏం చేసిండంటే క్రెడిట్ బేసిస్లో పర్చేజ్ చేసిండు. ఉద్దరకు క్యాష్ ఇవ్వలే. ఇంతమంది నేను క్యాష్ ఇచ్చినా అని చెప్పిన, కానీ క్యాష్ ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి ఈ గూడ్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కొన్ని పాడైపోయిన గూడ్స్ ఉన్నాయి. ఈ పాడైపోయిన గూడ్స్ని ఇతను ఏం చేసిండు, యజమానికి రిటర్న్ చేసిండు. అంటే సేల్ చేసిన ఏమైనా రిటర్న్ వచ్చినాయి. యజమాని ఏం చేసినట్టు, సేల్ చేసినట్టు. కస్టమర్ ఏం చేసినట్టు, పర్చేజ్ చేసినట్టు. సో సేల్ చేసిన రిటర్న్ వచ్చినాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి. ఇవి వచ్చినప్పుడు ఈ కస్టమర్ అకౌంట్ ఉంటుంది కదా, ఈయన రాసుకుంటాడు కదా, ఉద్దరకు ఈయనకు అమ్మే, యజమాని ఉద్దరకు అమ్మేండి కదా. మరి కస్టమర్ అకౌంట్కు క్రెడిట్ చేస్తూ ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చే విధంగా క్రెడిట్ చేస్తూ ఒక నోటు ప్రిపేర్ చేయడాన్ని క్రెడిట్ నోట్ అంటారు. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడాన్ని క్రెడిట్ నోట్ అంటారు. సో ఇక్కడ డాక్యుమెంట్ ఏంటో చూద్దాము, క్రెడిట్ నోట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ నోట్ ప్రిపేర్డ్ అండ్ సెంట్ టు ద కస్టమర్. ఒక నోట్ ప్రిపేర్ చేసి, ఒక క్రెడిట్ నోట్ ప్రిపేర్ చేసి తన కస్టమర్కు సెంట్ చేసిండు. అంటే సెంట్ అంటే పంపిండు. టు ఇన్ఫార్మ్ దట్ హీస్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. ఏవైతే వాపస్ పంపిండో వాపస్ చేసిన అమౌంట్ తన యొక్క కస్టమర్ అకౌంట్కు క్రెడిట్ చేసినట్లు ఒక క్రెడిట్ నోట్ పంపడాన్నే విత్ ద అకౌంట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్డ్ బై హిమ్. ఇట్ ఈజ్ ఏ కామన్ ప్రాక్టీస్ టు మేక్ ఇట్ ఇన్ రెడ్ ఇంక్. సో రెడ్ ఇంక్తోనే దీన్ని పంపేదాన్నే క్రెడిట్ నోట్ అంటారు. మీరు ఒకసారి గూగుల్లో కూడా ఆ క్రెడిట్ నోట్ ఎలా ఉంటుందో కూడా మీకు నేను ఒకసారి చూపెడతాను, చూడండి ఎలా ఉంటుందో. గూగుల్లో ఒకసారి క్రెడిట్ నోట్ అయితే చూద్దాము. సో సిస్టమ్ అనేది వెరీ స్లో అయింది, అయినా కూడా ఒకసారి. సో ఇక్కడ నేను గూగుల్లో అయితే ఒకటి క్రెడిట్ నోట్ గురించి అయితే మీకు ఇక్కడ చూపెడుతున్నా. ఏం లేదు, ఎంత క్వాంటిటీ కొన్నాం, ఎన్ని డబ్బులకు కొన్నాము, ఏమేమి వాపస్ చేస్తున్నాం, ఎంత వాపస్ యొక్క వాల్యూ ఎంత అనేది ఒక ఓచర్ లెక్క ఉంటుందండి. ఒక ఓచర్ లెక్క, ఒక డాక్యుమెంట్ లెక్క ఉంటుంది. సో దాన్నే మనము క్రెడిట్ నోట్ అని చెప్పుకోవచ్చు. సో తెలుగు మీడియం వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అమ్మిన సరుకు వాపస్ వచ్చినప్పుడు ఆ సరుకు విలువను కొనుగోలుదారి ఖాతాకు క్రెడిట్ చేస్తూ పంపే నోటును క్రెడిట్ నోట్ అంటారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతేనేమో ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈ నిర్వచనం రాయండి. ఇది 2 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.